లోకరక్షకుడు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున మార్నింగ్ మన వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక ఉదయకాల సమయంలోనికి మనము ప్రవేశించగలిగినట్లుగా దేవుడు దయచేసిన ఈ కృపను బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మన కార్యక్రమమును వాక్యోపదేశంలోనికి మనము ముందుకు కొనసాగించబడతాం. దేవుని యొక్క సహాయతను కోరుకుందామండి. కళ్ళు మూసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా పరిశుద్ధపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును తలచుకుంటూ మిమ్మలను మేము స్తుతిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. మీలో కలిగిన అనేకమైన ఆత్మీయమైన ఆశీర్వాదములను, దీవెనను, వరములను బట్టి మిమ్మలను నిత్యము మేము కీర్తిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ మార్నింగ్ మన కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయమున మీరు మమ్మల్ని దర్శిస్తూ ఉన్న విధానం బట్టి మీకే వందనాలు. మీ కృపా కనికరము మా మీద చూపించండి. వాక్యములో నుంచి స్పష్టముగా తేటగా మాతో మాట్లాడమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమును మనం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన యోహాను సువార్త 14వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాము. ఈ 14వ అధ్యాయంలో 7 ముత్యములు లాంటి ఒక 7 పదములను మనము చూస్తూ ఉంటామండి. ఎంతో అమూల్యమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. అవి దేవుడు మనకు దయచేస్తూ ఉన్న ఒక గొప్ప వరములు అని మనము చెప్పవచ్చు. అటువంటి వరములు మనము దేవుని దగ్గర నుండి మాత్రమే పొందుకోగలం. ఈ హలోకములో మనకు అటువంటి సహాయత ఎక్కడనూ దొరకదు. ఇక్కడ దొరికే సహాయత కొద్దిపాటి సమయమే. కానీ ఈ ముత్యములు లాంటి ఎంతో అమూల్యమైన 7 పరలోక సంబంధమైన బహుమతుల చేత క్రైస్తవుణ్ణి దేవుడు దీవించటానికి, సహాయకర్తగా ఉండటానికి ప్రభువు మాట్లాడిన ఈ కొన్ని 7 మాటలను, 7 పదాలను నేను మీకు మీ ముందు ఉంచడానికి ఉదయకాల సమయమున ఇష్టపడుతూ ఉన్నాను. 14వ అధ్యాయము మనము చూస్తే మొదటి 5 వచనములలో దేవుడు క్రీస్తు తన శిష్యులను ఓదార్చుతూ ఉన్న విధానం మనము చూస్తూ ఉన్నామండి. ఆయన అతి త్వరలో పరలోకంలోనికి ఆయన వెళ్తూ ఉన్నారు. అటువంటి సమయమున ఇప్పటి వరకు గడిచిన అనేకమైన సమయములు, ఆ సంవత్సరములలో శిష్యులు ప్రభువును ఎంతో నమ్మకముగా వెంబడించారు. ఆయన వైపు చూస్తూ వారు ఎంతో నమ్మకముగా విశ్వాసముతో ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు. ప్రభువు ఎక్కడ ఉంటే వారు కూడా అక్కడ ఉన్నారు. దేవుడు వెళ్ళిన చోటికల్లా వీరు కూడా ప్రయాణించారు. ప్రభువు ఏమి తింటే వారు కూడా అదే తిన్నారు. ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటారో వీరు కూడా, శిష్యులు కూడా ఆయన వెంబడించి అక్కడే విశ్రాంతి తీసుకోవటానికి కూడా ఇష్టపడ్డారు. ప్రభువును అంగీకరించుట మునుపు ఎవరి దారిలో వారు ఉన్నారు, ఎవరి పని వృత్తి వారు చేసుకుంటూ ఉన్నారు. క్రీస్తును దర్శించిన తరువాత, దేవుని దగ్గర నుండి పిలుపు పొందుకున్న తరువాత వారి మార్గములు మారిపోయాయి. యేసే క్రీస్తు ప్రభువు మాత్రమే వారి యొక్క గమ్యము, లక్ష్యముగా ఆ శిష్యులు ప్రభువును వెంబడిస్తూ ఉన్న విధానమును మొదటి 4 సువార్తల్లో మనము చూస్తూ ఉంటాము. ఈ మొదటి శతాబ్దంలో, మొదటి సంవత్సరంలో మనము గమనిస్తే వారు క్రీస్తు యొక్క బోధలను నిత్యము వింటూ, అలాగనే క్రీస్తు యొక్క ప్రార్థన సహవాసములో వారు నిత్యము ఉంటూ ప్రభువును వెంబడిస్తూ ఆయన మార్గమును దగ్గరగా చూసిన 12 మంది శిష్యులను మనము ఈ 14వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. మొదటి 5 వచనములలో వారిని ఓదారుస్తూ ఉన్నాడు. వారికి కావలసిన నిరీక్షణ కలిగించే మాటలను ప్రభువు వారికి దయచేస్తూ ఉన్నారు. ఇంకనూ వారు ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి అన్న ఒక గొప్ప కాంక్షతో వారికి కొన్ని ఆత్మీయమైన సత్యాలను కూడా ప్రభువు బోధిస్తూ ఉన్న విధానమును మనము చూస్తూ ఉంటాము. అలాగనే 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనము చూసిన సమయమున ఒక సత్యమైన విషయాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడండి. ఏమిటి అనగా, ఇప్పటి వరకు మీరు అనుసరించిన విధానాలు లోకంలో ఉండి ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క బోధలు మీరు విని ఉన్నారు. ఆయనను, నన్ను నిజమైన రక్షకుడిగా మీరు స్వీకరించారు. కనుక మీకు ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప దీవెన ఇందులో కలదు అని వారికి గుర్తు చేయొచ్చు.
ఒక సత్యమును వారి ముందుకు పెడుతూ ఉన్నాడండి. ఏమిటది? నేనే అని ఆయన ప్రారంభిస్తూ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా పరలోకమందు నాతో పాటు ఉంటారు అన్న సత్యమును శిష్యులకు ప్రభువు బోధిస్తూ ఉన్న విధానము మనము చూడగలము. అలాగుననే 9వ వచనం నుండి చివరి వచనం 31వ వచనం వరకు అదంతయు ఒక కాంటెక్స్ట్గా, ఒక భాగముగా మనము ధ్యానం చేయవచ్చును. ఇక్కడ తండ్రి ఆయన ఏకమై ఉన్నారు అన్న విషయాన్ని గుర్తు చేయించు ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా 26వ వచనం వరకు అని మనము ధ్యానం చేయవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును అలాగుననే పరలోకమందున్న తండ్రి యెహోవా తండ్రియు వీరిరువురు ఐక్యపరచబడి ఉన్నారు, ఏకమై ఉన్నారు అన్న విషయాన్ని శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు. నేను తండ్రి వేరువేరుగా లేము, నేను మీ దగ్గర నుండి నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాను, అక్కడ నివాస స్థలము ఉన్నది, అక్కడ స్థిరమైన నివాసము ఉన్నది అని వారికి గుర్తు చేయొచ్చు ఉన్నారు. 27వ వచనం నుండి కిందకి వెళ్తే 31వ వచనం వరకు మనము ధ్యానం చేసిన సమయంలో అక్కడ ఇంకొక సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడండి. మీకు శాంతిని సమాధానమును దయచేస్తాను అని మాట ఇస్తూ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. శాంతి సమాధానములు నాయందు ఉన్నవి అని వారికి గుర్తు చేయొచ్చు ఉన్నాడు. శిష్యులకు ఈ విధమైన విభజనతో పరలోక రాజ్యమును గురించిన ఒక గొప్ప ఆలోచన జ్ఞానమును వారికి అందచేయచ్చు ఉన్న అధ్యాయము ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇందులో మరి ముఖ్యముగా మనము చూసిన సమయమున ఒక 7 ముఖ్యములు లాంటి ఎంతో విలువైన మాటలు, కొన్ని పదాలు, కొన్ని సెంటెన్సెస్ను మనము చూస్తూ ఉంటాం. అవి ఏమిటో అదే విధముగా ఏదైతే మాటలు దేవుడు శిష్యులకు దయచేశారో ఆ మాటలు ప్రస్తుతము సంఘముకు కూడా ఎంతగానో వర్తిస్తూ ఉన్న విధానము మనము గమనించాలి. ప్రస్తుత సంఘములో కూడా ఈ 7 మాటలు ఎంతగానో ప్రభావితము చేసేవిగా ఉన్నవి. సంఘములో ఉండిన విశ్వాసుల యొక్క జీవితాన్ని కూడా ఈ 7 మాటలు ఎంతగానో బలపరిచేవిగా, ధైర్యపరిచేవిగా, స్థిరపరిచేవిగా, దేవునిలో నిత్యము మనము కొనసాగింపబడటానికి కావలసిన కృప చేసే మాటలను ప్రభువు శిష్యులకు అందచేయచ్చు ఉన్నాడు. ఈ దినమున ఉదయకాల సమయమున ఈ మాటల చేత మనము కూడా ఆత్మీయముగా బలపడాలి అని, అలాగనే ఇంకను దేవునికి దగ్గరగా మన జీవితాలు నడుపుకోవాలి అన్న ఆలోచనతో నేను ఈ మాటలను మీ ముందు ఉంచడం జరుగుతూ ఉన్నది. మరి ప్రాముఖ్యంగా చూద్దామా? 14వ అధ్యాయం 2వ వచనం ధ్యానం చేద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు, మీకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నాను. మీ కొరకు స్థలము సిద్ధపరచటానికి నేను వెళుతూ ఉన్నాను. ఎక్కడికి వెళుతూ ఉన్నాను? నా తండ్రి దగ్గర అనేకమైన నివాస స్థలములు కలవు అని మాట్లాడుతూ ఉన్నాడండి. నివాసము స్థిరమైనది అని గుర్తు చేస్తూ ఉన్నాడు. స్థిరమైన నివాసము ఎక్కడైనా భూమి మీద ఉంటూ ఉంటుందా? మనము కూడా కదా ప్రాక్టికల్ లైఫ్ మనము ఆలోచిస్తే ఒక గృహము కొరకు, ఒక స్థలము కొరకు, ఒక ఇంటి కొరకు అనేక మంది జీవితం మొత్తం ప్రయాసపడి ప్రాకులాడుతూ ఎంతో కష్టపడి చెమటొచ్చి సంపాదించిన ధనము అంతటిని స్థలముల మీద, ఇంటి మీద వెచ్చిస్తూ ఉండటం మనము గమనిస్తూ ఉంటాము. వారు ఎందుకని అలా చేస్తూ ఉన్నారు అనగా, వారు అంటూ ఉండటానికి, వారు నివసించటానికి ఒక భద్రత కలిగిన ప్రదేశము ఎదుర్కొంటూ ఉంటాము కదా. ఒక సంరక్షణగా ఉండటానికి ఒక గృహమును మనం చూసుకుంటూ ఉంటాము. అక్కడ నెమ్మది కోరుకుంటాము, అక్కడ సమాధానం కోరుకుంటాము. ఇంటిలోకి వెళ్ళిన తర్వాత అలసటంతా మర్చిపోవటానికి సేద తీరుతూ ఉంటాము. కొంత విశ్రాంతిని మనము ఇంటిలో చూస్తూ ఉంటాము. అలాగునని యేసుక్రీస్తు ప్రభు కూడా అంటూ ఉన్నది ఏమిటి అనగా, నా తండ్రి దగ్గర అనేకమైన గృహములు ఉన్నవి అని గుర్తు చేయించు ఉన్నాడు. ఈ గృహములలోనికి నేను అక్కడికి వెళుతూ ఉన్నాను, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నాను అన్న మాట. ఎవరు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నారు? ఇహలోకములో ఎవరు స్థలము సిద్ధపరచుకుంటూ ఉన్నారు అన్నది ప్రశ్న. ఇహలోకములో మానవుడు స్థలమును సిద్ధపరచుకోవటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. ఒక నివాస గృహమును సిద్ధపరచుకోవటానికి, కట్టుకోవటానికి, బిల్డప్ చేసుకోవటానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు. ఇది లోకపరముగా మనము చూస్తూ ఉన్న ఈ గృహము
తాత్కాలికమైనదిగా ఉన్నది, కొద్దిపాటి కాల పరిమితి ఉన్నది, శాశ్వతమైనది కాదు. ఇది భౌతికముగా రాళ్లతోనూ ఇటుకలతోనూ కట్టే గృహముగా ఉన్నది. ఈ గృహము శాశ్వతమైనది కాకుండా తాత్కాలికమైనదిగా మనము గమనిస్తాం. ఈ గృహానికి చెదలు పట్టిపోతాయి, గాలి వాన వచ్చినప్పుడు గృహము పాడైపోతూ ఉంటుంది. సరైన మెయింటెనెన్స్ లేకపోతే మనము కష్టపడ్డ ఆ కష్టం అంతయు వృధా అవుతూ ఉంటుంది. మరలా దాన్ని మనము ఏ టైంకి ఆ టైంకు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, సమ్ రిపేర్స్ చేయించుకుంటూ ఉండాలి నిత్యం. ఎప్పుడైతే క్రీస్తు మాట్లాడే ఈ స్థలము, ఈ ఇంటిని గురించి మనము ధ్యానం చేస్తే ఇది పరలోక సంబంధమైన గృహము అని మాట్లాడుతూ ఉన్నాడండి. అదే సమయమున ఇది తండ్రి ఇంట అనేక స్థలము, అంటే తండ్రి దగ్గర నివసించే స్థలం. ఆ స్థలము తండ్రి దగ్గర ఉన్నది. ఆ స్థలములో తండ్రి ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఈ స్థలములో మనకు కూడా స్థలము ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రయాసపడుతూ ఉన్న విధానమును మనము గమనించాలి. మీకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నారు. ఎవరు స్థలం అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నారు మన కొరకు? ఆ యేసుక్రీస్తు ప్రభు, మన దేవుడు మన కొరకు స్థలము సిద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇస్తూ ఉన్న స్థలము అది శాశ్వతమైనది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇవ్వబోతూ ఉన్న ఆ స్థలము, అది ఇల్లు ఈ భౌతికమైన కట్టడము కాదు, అది ఆత్మీయమైన కట్టడం. మనము ఈ శరీరమును విడిచిపెట్టిన తరువాత మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉండబోతూ ఉన్నది. ఆ ఆత్మకు కావలసిన స్థలము దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనము భౌతికమైన కట్టడాల గురించి ఈ వచనము ఆలోచించకూడదు. అది ఆత్మీయమైన కట్టడము అని మనము గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మ ఆయన ఇంటిలో ఉండబోతూ ఉన్నది. మన ఆత్మ అక్కడ శాంతి సమాధానాలతో ఉండబోతూ ఉన్నది అని ఈ 14వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా 2వ వచనములో ఒక ముఖ్యమైన మాట ఏమిటి అనగా, భవిష్యత్ గృహము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ దినమున మనము ప్రారంభిస్తూ ఉన్న ఈ గడియలలో దేవుని యొక్క గృహమును గూర్చిన ఆలోచనతో మనము ప్రారంభిద్దామండి. దేవుని గూర్చిన ఒక ఆత్మీయమైన తలంపులతో మనము ఈ దినమును ప్రారంభిద్దాము. అదేమిటి అనగా, నా భవిష్యత్తు గృహము, నా భవిష్యత్తు యొక్క స్థలము, నా ఫ్యూచర్ దేవుని సన్నిధిలో ఉన్నది. ఆ సన్నిధిలో ఆయన నా కొరకు సిద్ధపాటు చేయొచ్చు ఉన్నాడు. ఆయన సిద్ధపాటు చేస్తే అది శాశ్వతమైనదిగా ఉన్నది. దేవుని దగ్గర నాకు శాశ్వతమైన స్థలము, శాశ్వతమైన గృహము ఉన్నది అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. రెండవదిగా 3వ వచనమును కూడా మనము చూద్దాము. 3వ వచనము, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరలా వచ్చి నా యొద్ద మీరు ఉండుటకు నేను మిమ్ములను తీసుకొని ఎక్కడికి తీసుకొని వెళ్తానంటూ ఉన్నాడండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలములో మీరును ఉండులాగున అని మాట మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరుండు స్థలములో మనము ఉండబోతూ ఉన్నాము? ఎవరి దగ్గర మనము ఉండబోతూ ఉన్నాము? ఎవరితో మన సహవాసము ఉండబోతూ ఉన్నది? ఎవరి దగ్గరకు మన ప్రయాణము, మన యాత్ర కొనసాగిస్తూ ఉన్నాము? ఇహలోకములో మనము శరీరము విడిచిన తరువాత మన ఆత్మ శాశ్వతమైనది. ఆ ఆత్మ నివసించే చోటు ఏది? ఆ ఆత్మ నివసించే చోటు దేవుని యొక్క సన్నిధి అని మనము గుర్తుపెట్టుకుందాం. ఆయన సన్నిధిలో మనము శాశ్వతముగా ఉండబోతూ ఉన్నాము. అక్కడ ఆకలి లేదు, అక్కడ భయం లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ఎటువంటి హానికరమైన పనులు, పరిస్థితులు ఏమీ లేవు. అక్కడ నిత్యము ఆయన సన్నిధిలో నిత్యమైన ఐక్యతను మనము గమనించాలి. ఎక్కడంట ఐక్యత? ఇంతకు కూడా 2వ వచనములో అన్నాడు కదా, తండ్రితో నేను ఉండబోతూ ఉన్నాను అని అన్నాడు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుల్లో ఐక్యత ఉన్నది. అలాగుననే మనలను కూడా రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసిని కూడా దేవుడు ఆ ఐక్యతలోనికి మనలను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడండి.
ఐక్యపరచబడిన విశ్వాసులుగా మనము ఉండబోతూ ఉన్నాము. ఆ ఐక్యత నిత్యమైనది. ఆ ఐక్యతలో నుంచి మనలను వేరు చేయగలిగినటువంటి శక్తి లేదు. ఆ ఐక్యత నుండి మనలను తీసివేయగలిగినటువంటి బలము ఇహలోకములో ఎవరికి లేనే లేదు. అటువంటి గొప్ప నడిపింపులోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. అటువంటి గొప్ప పరిశుద్ధమైన సహవాసములోనికి మనలను ప్రవేశింపచేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ స్థలములో మీరును ఉండులాగునా అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన స్థలములో మనుషులుగా మనము ఉండటానికి ఏమాత్రమైన పాత్రులమా? మన హృదయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన శరీరాన్ని, భౌతికమైన ఈ శరీరాన్ని, బాడీ గురించి ఆయన కాదు కానీ ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయంగానే మనము చూసుకుందాము. మన ఆత్మ, మన మనస్సు, మన ఆలోచన ఎంత కఠినమైనవి, ఆయన సన్నిధిలో ఉండటానికి అర్హత ఉన్నదా అని మనము స్వయంగా పరీక్షించుకునే వారముగా ఉండాలని. అటువంటి పరిస్థితుల్లో, దీనమైన పరిస్థితుల్లో మానవుడు ఉండగా ప్రభువు తన అద్భుతమైన మహాకృప కనికరము ద్వారా ఆ ప్రభు ఈ లోకంలో జన్మించి మానవుడి యొక్క పాపముల నిమిత్తము ఆ శిలువలో 3 బ్రేకుల మధ్య ఆయన చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచి మనలను కూడా ఆయన ఉండు స్థలములోనికి మిమ్ములను నేను తీసుకొని వెళతాను అన్న ఒక గొప్ప మాటను మనము పొందుకొని, ఒక గొప్ప దీవెనకరమైన ప్రామిస్ను క్రీస్తులో మనము పొందుకొని ఉన్నాము. కనుక నిత్యమైన ఐక్యత క్రీస్తులో ఉన్నది. నిత్యమైన శాశ్వతమైన ఐక్యత మన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది అని మనము గుర్తుపెట్టుకుందాం. 12వ వచనం మనము చూద్దామా? నేను తండ్రి వద్దకు వెలుచు ఉన్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. మనము చేయు క్రియలు, మనము చేయగలిగిన పనుల గురించి గుర్తు చేయిస్తూ ఉన్నాడు. మనము చేయు క్రియలు, నేను తండ్రి యొద్దకు వెలుచు గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చేయును అంటూ ఉన్నాడండి. ఆయన చేయు క్రియలు అనేకమైన శక్తి కలిగిన కార్యము, బలమైన కార్యము, స్థిరమైన కార్యము, ఎంతగానో నడిపించే కార్యము. ఆయన చేయించు ఉన్న పనులు మనము కూడా చేయగలము అని గుర్తు చేయించు ఉన్నాడండి. ఎలా చేయగలము ప్రభువా? ఏ విధముగా చేయగలము? ఏ విధముగా అనగా మార్గము ఒకటే, అది విశ్వాస మార్గము. ఆయన మీద మనము విశ్వాసము ఉంచి ఆయన మార్గములో మనము ఎంతో నమ్మకముగా మనము జీవించిన ఎడల ప్రభువు దయచేయచ్చు ఉన్న గొప్ప వరమును మనము చూస్తూ ఉన్నాము. ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగిన కార్యములు, క్రియలు మనము చేయనట్లుగా ఆయన తన యొక్క కృప కనికరమును, వాత్సల్యతను మనకు చూపిస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అండి మన జీవితాలకు. ఆయన చేయించు ఉన్న క్రియలు మనము చేయగలిగినట్లుగా దేవుడు మనకు శక్తి, కనికరమును, కృపను ఇచ్చుచూ ఉన్నాడు. మనం ఏమైనా పాత్రులమా? కాదు కదా. ఆయనను దేవుడు ఇస్తూ ఉన్న గొప్ప ధన్యతల గురించి మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయించు ఉన్నాం. ఐక్యతల గురించి గుర్తు చేశాడు, నివసించు స్థలముల గురించి గుర్తు చేశాడు. అలాగనే నిత్యము చేయవలసిన, చేయగలిగిన శక్తి కలిగిన కార్యముల గురించి కూడా 12వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 13వ వచనము కూడా మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటబడుటకై దానిని చేతును. నెరవేర్చు దేవుని యొక్క శక్తి కలిగిన మాటలను మనము చూస్తూ ఉన్నాము. 13వ వచనం అదే మనకు తెలియపరుస్తూ ఉన్నది. నా నామమున, ఎవరి నామము? దేవుని నామము, యేసుక్రీస్తు ప్రభువు నామము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారు యందు మహిమపరచు దాన్ని చేతును. ఎవరి నామమున? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున మనము ఏది అడిగినను దానిని మనకు అనుగ్రహించటానికి తండ్రి యొక్క మహిమ అర్థమై, తండ్రి యొక్క ఘనత నిమిత్తం, ప్రభు యొక్క ఘనత నిమిత్తం, మన దేవుని యొక్క మహిమ నిమిత్తము విశ్వాసునికి కావలసిన ప్రతి విధమైన సహాయత పరలోకము నుంచి తన పరిశుద్ధమైన స్థలములో నుండి
ప్రభువు మనకు ఇవ్వటానికి ఎంతగానో సిద్ధముగా ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకుందాం. ఆయన నామమున అడిగితే కానిది లేదండి. ఆయన నామమున ప్రార్థిస్తే కానిది లేదు. కాకపోతే మనకు కావలసింది సంపూర్ణమైన విశ్వాసము. అది ఒకటే. సంపూర్ణమైన విశ్వాసముతో మనము ఆయనను అడిగిన ఎడల, మనము ఆయన సన్నిధిలోనికి ప్రవేశించిన ఎడల ప్రభువు మనకు అడిగిన ప్రతిదీ ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగునని ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయన అన్నీ ఇస్తాడా అంటే మన అవసరత నిమిత్తము, మన అక్కర నిమిత్తము, మన అక్కర పూరించుట నిమిత్తము ఏదైతే అవసరమో మనకు అది ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. 16వ వచనము కూడా మనము చూద్దామండి. 16వ వచనము, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచు ఉన్నాడు. సత్యస్వరూపియగు ఆత్మను మీకును ఆయన అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడండి. ఎవరు ఇస్తున్నారు? తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకుంటూ ఉన్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికై వేరొక ఆదరణకర్తను ప్రభువు పంపిస్తూ ఉన్నాడు. ఆదరణకర్తను ప్రభువు దయచేస్తూ ఉన్నాడు. ఆయన మనకు ప్రాణముతో ప్రాణముగా ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. అప్పటి వరకు అయితే 33.5 సంవత్సరాలు ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఆరోహణుడైన తర్వాత మనకంటూ తోడుగా ఉండాలి. ఎవరొకరు మనకు సహాయం చేసేవారు ఉండాలి. నిత్యము మనతో జీవించేవారు ఉండాలి. నిత్యం మనకు సహాయకర్తలుగా ఉండాలి. నిత్యము మనకు ఆదరణ కలిగించే సహాయకర్త మనకు ఉండుట నిమిత్తము ఆయన ఎవరిని పంపిస్తూ ఉన్నాడు? ఆత్మను, సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించినట్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు దయచేస్తూ ఉన్నాడండి. ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నిత్యము మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మన హృదయం ఆయన ఆలయముగా ఉన్నది. ఆయన మనతో ఉండి సహాయం చేయడానికి సిద్ధముగా ఇష్టపడుతున్న, త్రిత్వములో ఉన్న, త్రియేకత్వములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయతను, ఆదరణకర్తను గురించి శిష్యులకు మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అది కూడా ప్రాణముతో ఆయన ప్రాణము కన్నా అధికమైన ప్రేమతో మనలను ఆయన చూస్తూ ఉన్నాడు. అధికమైన కాంక్ష మన ఎడల దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సహాయత దేవుడు, ఎంత గొప్ప ధన్యత మనకు దయచేస్తూ ఉన్నాడండి. ఈ దినమును మన ఉదయకాల సమయంలో ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ దినమంతయు మనతో దేవుడు ఉన్నాడు అన్న గ్రహింపు మనకు ఉండాలి. నాలో ఉన్నాడు ప్రభు, ఆయన రక్తము చేత నా ఆత్మను శుద్ధీకరించుకొని ఆయన నాతో ఉండి నన్ను నడిపిస్తూ ఉన్న, కాపుదల ఇస్తూ ఉన్న దైవము మనకు ఉన్నాడు అని మనము గుర్తు చేసుకునే వారముగా ఉండాలి. 27వ వచనము మనము ధ్యానము చేద్దాము. 6వ విషయముగా, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచు ఉన్నాను. ఏమిస్తానని అంటూ ఉన్నాడండి. ఏమిస్తానని అంటూ ఉన్నాడు? శాంతిని మనకు అనుగ్రహించి వెళతాను అని మాట ఇస్తూ ఉన్నాడండి. అంతేకాదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహించుతూ ఉన్నాను అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి శాంతి అంట? ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిలో త్రిత్వములో ఐక్యముగా, సహవాసములో, అలాగనే సహకారిగా ఉన్న ఆ సహాయకర్త యొక్క శాంతిని మనకు దయచేస్తూ ఉన్నాడు. శాంతి సమాధానములు ఆయన మన హృదయమున కలవరపడనివ్వకుండా ఆయన దయచేస్తాను అని 27వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడండి. 6 విషయాలు మనం చూసాము. చివరిదిగా 7వ విషయము 28వ వచనం నేను చూస్తూ ఉన్నాను. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెలుచు ఉన్నానని మీరు సంతోషించుదురు. ఎవరు సంతోషిస్తారు? మనము సంతోషించబోతాం. ఎందుకని సంతోషము? ఇది శుభప్రదమైన సంతోషం అండి. నిరీక్షణతో కూడుకుని ఉన్న సంతోషం. ఇహలోకములో ఇంటిలో దొరికే తాత్కాలికమైన సంతోషము కాదు, కానీ ఇది శాశ్వతమైన సంతోషముని గురించి మనకు గుర్తు చేయిస్తూ ఉన్నాడు. ఇది శుభప్రదమైన సంతోషము. సంతోషము, సమాధానము, శాంతి, ఈ 3 ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆయన మనకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. 7 ఒక ముత్యముల లాంటి మాటలను, వచనాలను 14వ అధ్యాయంలో శిష్యులకు ప్రభువు గుర్తు చేయిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా భవిష్యత్తు గృహమును గురించి తెలియచేశాడు. 2వ వచనంలో
మనకంటూ ఒక భవిష్యత్తు నిరీక్షణతో కూడుకున్న గృహము ప్రభువు సిద్ధపరుస్తూ ఉన్నాడు. 3వ వచనంలో నిత్యమైన ఐక్యతను మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తులో మనకు కలిగిన గొప్ప ఐక్యత మనము చేయగలము. 12వ వచనము మనము చేయగలము. ఏ విధంగా చేయగలము? ఏ పనైనా ఏ విధంగా చేయగలము? ఈ దినమున దేవుని మీద విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసము మోపి ఈ దినమును మనము ప్రారంభిస్తే ఏ కార్యమునైనా మన జీవితాల్లో సఫలీకృతము చేస్తాను అని ప్రభువు మాట ఇస్తూ ఉన్నాడు. 13వ వచనంలో నెరవేర్చే దేవుడు మనకు ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్తిస్తూ ఉన్నాడు. 16లో ప్రాణము కన్నా ప్రాణముతో ప్రాణముగా మనల్ని ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడు. 27 శాంతి సమాధానాన్ని దయచేస్తూ ఉన్నాడు. 28లో సంతోషమును మనకు దయచేస్తాను అని మాట ఇచ్చాడు. ఈ ముత్యములు లాంటి 7 మాటలను, 7 పదములను, 7 వచనాలను మన హృదయంలో దాచుకుందాము. ఈ దినమంతయు ఈ మాటలను స్మరణ తెచ్చుకుంటూ ప్రభు యొక్క, నేనే అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అని, ఆ మార్గములో, ఆ సత్యమైన జీవములో 6వ వచనం 14 అధ్యాయం, ఆ మార్గములో మనము మన జీవితాన్ని నమ్మకముగా ప్రభువును చూస్తూ నిత్యము నిరంతరం కొనసాగింపబడటానికి మనము ప్రయత్నిద్దాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల రాజా, పరిశుద్ధపు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఆరోహణుడయ్యే మునుపు మీరు ఇచ్చిన నిబంధన మాటలను బట్టి మీకు స్తుతులు. శాంతి సమాధానాలు దయచేస్తా అన్నారు ప్రభు. నెమ్మదినిస్తాను, స్థలము సిద్ధపరుస్తానని మాట ఇచ్చారు. ఐక్యతను మీరు గుర్తు చేశారు. అందుని బట్టి మీకే వందనాలు. ఈ దినమున ప్రభువా, మేము మీ తలంపులతో ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా మీ కనికర హస్తమును మా మీద చూపించాలి. మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్నాం. ప్రతి ఆత్మను మీ చేతులు ఎత్తి పట్టుకుంటూ ఉన్నాం. మీ కృప కలిగిన సత్యమైన మార్గము వారందరూ నమ్మకముగా జీవించగలిగినట్లు కృపా కనికరమును చూపించాలి. మా క్రియల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. మాకు ఎల్లవేళలా సహాయకర్తగా మీరు నిలవమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.